నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ రావు ఆదేశాలు జారీ. బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరపిస్తా, గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం. కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతున్న వరద నీరు. జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే వర్షాలకు రహదారులు అధ్వానంగా మారాయని గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టగానే బోధన్ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తామని, నిజాం అనే పేరును తొలగించి చెరుకు ఎక్కువగా పండించే గ్రామాల పేర్లను తీసుకుని ఒక పేరు పెడతామని గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. ప్రజా కోస బీజేపీ భరోసా ఇవాళ సెకండ్ డే కార్యక్రమం చాలా మంచి జరుగుతుంది. గ్రామం గ్రామం తిరుగుతున్నాం. ఎంతో మంచి రెస్పాన్స్ వస్తుందంటే చెప్పలేమంతా మంచి రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా ఒక గ్రామంలో పోయిన తర్వాత అందరు మహిళలు అందరు నాకు ఆపినారు, అయ్యా ఈ బట్టేబాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విశ్వాసం పెట్టుకొని ఆయనకి ఓటేసినాం, షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని ముఖ్యమంత్రి మా గవర్నమెంట్ వస్తే చైర్ వేసుకొని కూర్చొని 100 రోజులు ఓపెన్ చేస్తా అని ఆ ముఖ్యమంత్రి బట్టేబాజీ ముఖ్యమంత్రి మాకైతే రోడ్డు పాలు చేసిండు. నెక్స్ట్ మేము 100% బీజేపీకి సపోర్ట్ చేస్తాం, ఓటేస్తాం, గెలిపిస్తాం కూడా. కానీ మీరు ఫస్ట్ చేసేది ఒకటి మాకు ఉపాధి ఇవ్వండి అంటే నేను వాళ్ళకి ఒక మాట, ఒక హామీ ఇచ్చిన. మా గవర్నమెంట్ యావత్ తెలంగాణలో వస్తుంది, స్టేట్లో వస్తుంది, ఇక్కడ కూడా మా ఎమ్మెల్యే గెలుస్తుండు. షుగర్ ఫ్యాక్టరీ 100% మేము ఓపెన్ చేస్తాం. కానీ నిజాం పేరు ఉండదు, నిజాం పేరు ఉండదు. ఎన్ని గ్రామం నుంచి అక్కడ షుగర్ వెళ్తుంది అన్ని గ్రామంకి కల్పించి, ఎన్ని గ్రామంకి ఏ ఊరికి ఏదే పేరు ఉంది అన్ని పేర్లు కలిపి ఒక పేరు తీస్తాం. ఒక మంచి పేరు ప్లాన్ చేసి ఆ నిజాం పేరు ఖతం చేస్తాం. ఒక మంచి పేరు పెట్టుకొని ఆ ఫ్యాక్టరీని పక్కా మేము ఓపెన్ చేస్తామని వాళ్ళకి నేను హామీ ఇచ్చినాను. ఈ యొక్క నిజాం షుగర్ ఫ్యాక్టరీ కాకుండా చాలా వరకు ఇష్యూస్ ఈ బోధన్ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడున్న ఎమ్మెల్యే ఒక ముస్లిమ్స్ ఎమ్మెల్యే. ఆయన ఏ విధంగా ఇక్కడ పనిచేస్తారంటే ముస్లిం సోల్ పైననే, ముస్లిం సోల్కే, ముస్లిమ్స్ ఏరియాకి ఆయన పనిచేస్తాడు. లింగాయత్ అన్న తమ్ముళ్ళు ఇక్కడ ఎక్కువ శాతం ఫ్యామిలీ లింగాయత్ కూడా ఉన్నారు. నేను చాలా వరకు 2 డేస్లో తిరుగుతున్నా అంటే లింగాయత్ సమాజం వాళ్ళు ఎక్కువ అక్కడ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు మా గుడి బ్యాక్ సైడ్ ల్యాండ్ ఉంటే అక్కడ ఆయన కొత్త బొందలు గట్ట ముస్లిం గురించి కడుతుండు, మా ల్యాండ్ కబ్జా చేస్తుండు. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది ఆయన కబ్జా చేస్తుండు. ఒక పెద్ద ఉష్కే మాఫియా అయినా దొంగతనంగా ఉష్కే నింపుకొని ఆయన అమ్ముకుంటుండు. ఈ మొత్తము ఇవాళ బోధన్ ప్రజలకి తెలుస్తుంది. మేము తప్పు చేసినాం, ఆయనకి సెకండ్ టైం కూడా గెలిపిస్తాం. కానీ మీ పార్టీకి మేము గెలిపిస్తాం. మీరు గెలిచిన తర్వాత ఈయన చేసిన ప్రతి ఒక్క ఎస్ఐ మీరు బయట పెట్టాలి, స్కామ్ బయట పెట్టాలని ప్రజలు చెప్తున్నారు. అది కూడా నేను యాక్సెప్ట్ చేసిన. 100% ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చేసిన తప్పు పనికి ప్రజలు ముందు పెడతాం. గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అయినా అది. భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. సంతోషం. మరి వారి నాయకత్వంలో తప్పకుండా కొన్ని మంచి పనులు జరుగుతాయని మేము ఆశిస్తా ఉన్నాం. అందులో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎప్పటి నుంచో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లు పెండింగ్లో పడ్డది, మూలలో పడ్డది. మరి ఒక మహిళా రాష్ట్రపతిగా మేడం ద్రౌపది ముర్ము గారు, మేడం ప్రెసిడెంట్ గారు, వారు దీని విషయంలో బాధ్యత తీసుకొని వారు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించి మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండవది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ గిరిజనుల రిజర్వేషన్ పెంచే అంశం ఏదైతే ఉన్నదో 4 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో శాసనసభలో తీర్మానం చేసి
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో గిరిజనుల జనాభా పెరిగింది. కాబట్టి మీరు మాకు ఈ రిజర్వేషన్ పెంచుకునే అవకాశం కల్పించండి అని చెప్పి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపి 4 ఏళ్ళైంది. అయితే 4 ఏళ్ల కిందట పంపించిన తీర్మానం ఉందో దాన్ని వెంటనే అమలు చేసింది. వర్షాలతో మెదక్ అతలకుతలమవుతుంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. అర్ధరాత్రి కురిసిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అర్ధరాత్రి భారీగా కురిసిన వర్షాల ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను గమనించారు. వర్షాలతో మెదక్ అతలాకుతలమైంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. అర్ధరాత్రి కురిసిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అర్ధరాత్రి భారీగా కురిసిన ప్రాంతాలలో పర్యటించి పరిస్థితులను గమనించారు. మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేసి రాత్రి నుండి సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రజలకు ఎలాంటి సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యుత్ స్తంభాల ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు. కార్యాలయంలో సహాయక చర్యల కోసం 24 గంటల పాటు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం ఉదయం అదనపు కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి పలు ప్రాంతాల్లో పర్యటించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ ఆధ్వర్యంలో శనివారం రూర్కెళ్లలో ఎన్ఐటి చదువుతున్న కోటగిరికి చెందిన సతీష్ అనే పేద విద్యార్థికి 27,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి లయన్స్ ప్రతినిధులు మరోమారు మానవత్వం చాటారు. సాయంకాల సమయంలో అందరు సమావేశమైన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సాయంత్రం పూట ఎందుకు సమావేశమయ్యామో ఒక చిన్న విషయం చెప్పుకుంటాము. ఈ బాబు పేరు సతీష్, వాళ్ళ ఫాదర్ సాయి. ఈ బాబు ఎన్ఐటి రూర్కెలాలో బీటెక్ చేస్తున్నాడు, 3rd ఇయర్. చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. అందుకని 3 years నుంచి బాబుకి ఆర్థికంగా భవానీ లయన్స్ క్లబ్ తరఫున సహాయం చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా సెమిస్టర్ కి ఫీజు కట్టాలని బాబు మాకు విన్నవించుకోవడం వలన భవానీ క్లబ్ నుంచి ఆర్థిక సహాయం చేయడానికి క్లబ్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి తమ యొక్క ఆర్థిక శుభాకాంక్షలు పిల్లవారికి తెలియజేస్తూ ఆర్థికంగా సహాయం చేయడానికి అందరూ ముందుకు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ బాబు కూడా మేము చేసినటువంటి ఆర్థిక సహాయాన్ని గుర్తించుకొని చక్కగా చదువుకొని ఫ్యూచర్ లో తను కూడా ఇంకొక 10 మందికి సహాయం చేసినట్టు ఎదగాలని మేము కోరుకుంటున్నాము. అదే బాబు మాకు ఇచ్చేటటువంటి రిటర్న్ గిఫ్ట్ గా మేము భావిస్తూ ఉన్నాము. భవానీ తరఫున పెద్దవారు సుబ్బారావు సార్ గారు తమ యొక్క గైడింగ్ బ్యాక్ బోన్ లాంటి సుబ్బారావు సార్ గారు 10,000 బాబుకి ఇవ్వడానికి తన పెద్ద మనసుతోని ముందుకొచ్చినందుకు మేము సార్కి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా క్లబ్ లో ఉన్నటువంటి మిగతా సభ్యులు కూడా బాబు యొక్క పరిస్థితిని గమనించి అందరూ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సభ్యులకి అందరికీ నమస్కారం. నా పేరు కోటేకల్ సతీష్. నేను కోటగిరిలో నివసిస్తున్నాను. నాకు జేఎంఎస్ లో ర్యాంక్ రావడంతో ఎన్ఐటీ రోజుల్లో సీట్ వచ్చింది. 2 సంవత్సరాలుగా నాకు భవానీ లైన్స్ వాళ్ళు సాయం చేయడంతో నేను చదవడానికి ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అలాగే ల్యాప్టాప్ కొనిచ్చారు. ఇప్పుడు మళ్ళీ 5th సెమిస్టర్ కి 27,000 ఇచ్చి మళ్ళీ నాకు ఆర్థిక సాయం చేస్తున్నారు.
ఇలాగే నేను మంచి పొజిషన్కి వెళ్ళాక భవానీ క్లబ్ సతీష్ రూర్కెరాలో ఎన్ఐటి చదువుతున్నాడు. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది బాగాలేదు. చాలా పేదరికానికి సంబంధించినటువంటి కుటుంబము. ఇందులో నుంచి మట్టిలో మాణిక్యం లాగా సతీష్ ఒక మంచి విద్యా కుసుమం లాగా వచ్చాడు. అయితే వాళ్ళకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని మా దృష్టిలోకి తీసుకురావడం వలన మేము లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ తరఫున 2 years నుంచి కూడా తనకి ఆర్థిక సహాయం అనేటువంటి మేము అందజేస్తున్నాము. అయితే ఇక్కడ వీళ్ళు గుణానికి పేదవారు కాదు, గుణానికి చాలా కోటీశ్వరులు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నిన్న మీ ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఆలయం ముందు వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ హరీష్ ఏడుపాయలలో మంజీర ప్రవాహం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ సూచించారు. ఆలయం ముందు వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ హరీష్ ఏడుపాయలలో మంజీర ప్రవాహం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ సూచించారు. సింగూరు ప్రాజెక్టు నుండి వనదుర్గ ప్రాజెక్టుకు నీటిని వదలడమే కాకుండా ఇటీవల కురుస్తున్న వర్షాల మూలంగా వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతో దుర్గామాత ఆలయం ముందు నుండి పరవళ్లు తొక్కుతున్న తీరును జిల్లా కలెక్టర్ హరీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ఆలయ చైర్మన్ సత్తెల్లి బాలగౌడ్, ఆలయ ఈవో సారా శ్రీనివాస్కు సూచించారు. అంతకుముందు ఆలయ మెదక్ ఆర్డీఓ సాయిరాంతో కలిసి దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట ఆలయ సిబ్బంది, పాలకవర్గం సభ్యులు ఉన్నారు. తెదేపా నేత పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆయన మండిపడ్డారు. పలు కంపెనీలను ఏర్పాటు చేసి బ్యాంకుల్లో నిధులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి గురించి మనం విస్తృతంగా చర్చించుకుంటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా శ్రీలంకలో ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభం, దాని యొక్క పర్యవసానాలు ఇవన్నీ చూసిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇక్కడ నెలకొనున్నటువంటి ఆర్థిక పరిస్థితి పైన తీవ్రమైనటువంటి ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. కొంచెం అక్కడ సౌండ్ కట్ చేయండి అమ్మా. శ్రీలంకలో పరిస్థితులు గమనించిన తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పైన కూడా తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొని ఉంది. రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పులు విచ్చలవిడిగా మరి కార్పొరేషన్ల పేరుతో వీరు తీసుకొస్తున్నటువంటి అప్పులు కానివ్వండి, చెల్లిస్తున్నటువంటి అధిక వడ్డీ రేట్లు కానివ్వండి, మరి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్తో కానివ్వండి, ఇతరత్ర ఉన్నటువంటి అనేక నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కి విపరీతంగా అప్పులు చేస్తే ఇవాళ దేశంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో అయితే దేశంలోనే అత్యధికంగా అప్పు చేసినటువంటి రాష్ట్రం ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం కీర్తి సంపాదించింది. ఇవన్నీ ఈ రకంగా జరుగుతున్నటువంటి సందర్భంలో అంటే రాష్ట్రం నేరుగా ప్రభుత్వ పరంగా చేసేటటువంటి అప్పులే కాకుండా వివిధ కంపెనీలను ఏర్పాటు చేసి, అంటే ఒక రకంగా జగన్ రెడ్డికి సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడంలో మంచి ప్రావీణ్యత ఉంది. ఈ ఏవనేటులు జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి దగ్గరికి కూడా ఈ సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీల ఏర్పాట్లో మంచి పట్టుంది. మరి అదే రకంగా ఇవాళ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా కొన్ని సూట్ కేస్ కంపెనీలను ఏర్పాటు చేసి, అంటే కేవలం బ్యాంకుల నుండి నిధులు కొల్లగొట్టడమే వాళ్ళ ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని కొన్ని సూట్ కేస్ కంపెనీలని ఇవాళ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఎస్డిసి అనే పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసి దాని ద్వారా బ్యాంకుల నుండి దాదాపు 25,000 కోట్ల రూపాయల వరకు రుణాలు సమీకరించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ రోజునే ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేం కానివ్వండి, అనేక ప్రధాన దినపత్రికలన్నీ కూడా ఇది తప్పు, ఈ రకంగా మీరు కార్పొరేషన్ల పేరుతో డబ్బులు తీసుకొచ్చి వాటిని ఇతర
అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వెస్టర్న్ డెల్టా బోర్డు చైర్మన్ గంజిమాల దేవి అన్నారు. కొయ్యలగూడెంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దేవి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అన్ని తూచ తప్పకుండా నెరవేరుస్తుంటే ప్రజల నుండి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి వణుకు పుడుతుందని ఆమె అన్నారు. మొదటిగా భారతదేశ రాష్ట్రపతిగా తొలి ఎస్టీ అంటే వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఎస్టీ తరగతికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా అభ్యర్థిగా ఈరోజు ఎన్నికవటం చాలా సంతోషకరం. హృదయపూర్వకంగా ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేస్తూ గడిచిన వారం 10 రోజులుగా వరదలు ముంపు ప్రాంతాలని ఎలాగా ముంచెత్తుతున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాము. అయితే మా పోలవరం నియోజకవర్గంలో కుక్కునూరు, ఏలేరుపాడు మండలాలు కూడా అలాగే ముంపు ప్రాంతాల్లో ఉన్నవి. అలాగే అటువైపున నరసాపురం, పాలకొల్లుకి వెళ్ళి కొన్ని గ్రామాలు కూడా ముంపు ప్రాంతాలకి వాళ్ళు కూడా గురి కావడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు పర్యటన గురించి ఈరోజు మాట్లాడాలనుకొని రావటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పాలకొల్లు అవన్నీ కూడా లంకల్లో పర్యటించి ఎంతో దారుణంగా మాట్లాడడం మనందరం చూసాం. చంద్రబాబు నాయుడిని ఒకటే మాట్లాడాలనుకుంటున్నాను. తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మీరు ఎంతవరకు పర్యటించారు, మీరు ఎంతవరకు ఆ ప్రజలకు సహాయంగా నిలబడ్డారు, మీరు ఎంతవరకు వారికి ధైర్యాన్ని ఇచ్చారు అనేది ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆ రోజు తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నం ఏరియాలో పర్యటించి గ్రామం మొత్తానికి కలిపి 500 రూపాయలు మీరు ఇచ్చిన రోజు మీరు మర్చిపోయారా? మీ దత్తపుత్రుడే పవన్ కళ్యాణ్ ఆ రోజు వెళ్తే వాళ్ళందరూ కలిపి 500 ఇచ్చారంటే ఆయనే ఆశ్చర్యపోయాడు. ఆ రోజున మళ్ళీ ఎవరైనా మాట్లాడుతుంటే ఏంటి సార్ మీరు ముఖ్యమంత్రి కదా, మీరు వచ్చి అలా వెళ్ళిపోతున్నారు, మీరు మాకేం చెప్పరా, మాకేం ఇవ్వరా అని అడుగుతుంటే బుల్డోజర్లు పెట్టి తొక్కించేస్తానన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి ఎలా మర్చిపోయాడో అర్థం కావట్లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి 2000 రూపాయల ఆర్థిక సహాయం భారతీరెడ్డి గారిని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే భారతీరెడ్డి గారిని మాట్లాడితేనంటే మేము ఎవరైనా స్పందించకూడదంట, మా పార్టీ వాళ్ళు స్పందించకూడదంట, ఎవరైనా మాట్లాడుతుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఇన్ని రోజులు నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు, నీకెంత ఇచ్చారు చంద్రబాబు నాయుడు మీ పార్టీ వాళ్ళు? నువ్వు కూడా పెయిడ్ ఆర్టిస్టువేనా? మీ నాయకుడిని అంటే నువ్వు ముందుకు రావచ్చు, కానీ మా నాయకుడి కుటుంబాన్ని అంటే మేము ఎవరూ మాట్లాడకూడదు. ఏమంటే భారతీరెడ్డి గారు అంట సూట్ కేసులు దాచుకోవడానికి రెడీ అయిపోయిందంట, సూట్ కేసులు వెనకేసుకుంటుందంట, అందుకని దిగజారుడు వ్యాఖ్యలు సాక్షి పేపర్లో వచ్చినా కూడా ఖండించట్లేదంట. రేపు పొద్దున్న దానికి బాధ్యత ఆవిడే వహించాలంట. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పొరపాట్లకి భారతీరెడ్డి జైలుకి వెళ్లాల్సి వస్తుందంట. ఏంటంటే ఆ మాటలు? అంటే ముఖ్యమంత్రి భార్య సూట్ కేసులు దాచుకుంటుందా? అయితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారు ఎన్ని సూట్ కేసులు దాచుకొని ఉంటుందండి? ఎంత వెనకేసుకొని ఉంటుంది? అందుకేనైనా వాళ్ళ నాన్న ఎన్ని పోటీ పొడిచినా కూడా సూట్ కేసులు వస్తాయని మౌనంగా ఉండిపోయిందా ఆ రోజు? అలా అన్నదమ్ముల్ని, వాళ్ళ అక్క చెల్లిని ఎవరిని తెర మీదకి రాకుండా చంద్రబాబు నాయుడే పరిపాలన చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు భారీగా ఉంటే నాకు సూట్ కేసులు వస్తాయని తండ్రి కుటుంబాన్ని కూడా వదిలేసి పక్కకు వచ్చి భర్త వెనకాల నిలబడిందా సూట్ కేసుల కోసమా? ఆ రోజున లోకేష్ భారీగా ఎవరు మన బ్రాహ్మణి ఉన్నప్పుడు కూడా బ్రాహ్మణి కూడా తన మంత్రిగా ఉన్న తన భర్త సూట్ కేసులు ఇస్తే దాచుకుంటా ఉందా? తన తండ్రికి ఏ అధికారం లేకపోయినా? అంటే అడగాలనుకుంటే అడగొచ్చు, ఆడవాళ్ళని బయటకు తీసుకురావాలనుకుంటే అందరం తీసుకురావచ్చు, కానీ కుసంస్కారిగా ప్రవర్తించి కుసంస్కారిగా మాట్లాడించి ఆ మహానాడులో అలాగే కందిపప్పు, మంచినూనె ప్యాకెట్టు, అలాగే వాళ్ళకి నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటే అవి కూడా సరిపోవు. మీరేం చేస్తున్నారు? చేతగాని ప్రభుత్వం, చేతగాని సీఎం, లేకపోతే దున్నపోతు మీద వర్షం పడినట్టుంది, ఇలాంటి మాటలు ఉపయోగించి గడిచిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా హుందాగా మాట్లాడకుండా దిగజారిపోయి మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యంగానూ హాస్యాస్పదంగానూ ఉంది. ప్రతి కుటుంబానికి 2000 ఆర్థిక సహాయం చేసి ఇన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి పరిగెత్తడమే కాకుండా తన వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఎంఆర్ఓలు, ఎండిఓలు సైతం పేకల్లోత నీళ్లలో ప్రయాణాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సంక్షేమం కోసం ఆలోచించిన ప్రభుత్వాన్ని చూసి కడుపు మంటతోని ఇలాంటి మాటలు మాట్లాడి అబద్ధాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నారు. మీ ఛానల్స్ ద్వారా, మీ పత్రికల ద్వారా మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా అది అబద్ధం అవుతుంది తప్ప నిజమవదు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకు అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారో, ఈ 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ఏం చేశారో ప్రజలు బేరీజు వేసుకుంటూనే ఉన్నారు, ప్రజలు ఆలోచిస్తూనే ఉన్నారు. ప్రజలు అంత అమాయకులైతే ఏమీ కాదు.
మీరు పదే పదే అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా మీరు దాన్ని గెలవలేరు, ప్రజల హృదయాలను గెలుచుకోలేరు. నిన్న ఒక మాట చెప్తున్నాడు ఆయన పాలకొల్లో మాట్లాడుతూ, నన్ను చూసి పిల్లలు చాలామంది పరిగెడుతున్నారు, వాళ్ళని చూసి నాకు జాలేసింది, వాళ్ళ కోసం ఇక్కడ ఆగి నేను మాట్లాడుతున్నాను. ఈ పిల్లలకి కూడా అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు వస్తేనే కానీ మా భవిష్యత్తు బాగోదని పిల్లలకు కూడా అర్థమైపోయింది అంటున్నాడు. అసలు ఎంత ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఆ మాట. పిల్లల భవిష్యత్తు నీ మీద ఆధారపడి ఉందని పరిగెడతారు. పిల్లలు గారిడివాడు వచ్చినా పరిగెడతారు రోడ్లమ్మటే, లేకపోతే ఇదెవరు మావటి వాళ్ళు వచ్చినా పరిగెడతారు, లేకపోతే ఎవరన్నా ఆటోలోని పాంప్లెట్లు ఇసురుకుంటే వెళ్తున్నా పరిగెడతారు. అంటే ఏదో సరదా, మా ఊరికి ఎవరో వచ్చారు, ఏదో జరుగుతుంది చూడాలని పరిగెత్తారే తప్ప ఇక్కడ మాకు భవిష్యత్తు లేదు, ఇక్కడ మాకు అమ్మఒడి ద్వారా డబ్బులు పడట్లేదు, మాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు, మాకు నాడు నేడు ద్వారా స్కూల్ ఫెసిలిటీ ఉండట్లేదు, మాకు మంచి టీచింగ్ లేదు, మాకు డిక్షనరీ లేదు, మాకు సదుపాయాలు లేవు, నువ్వు వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయితే మాకు అంతా బాగుంటుందని చెప్పడానికి నీ వెనకాల పరిగెడుతున్నారా? అది నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఆయన ఇన్ని సంవత్సరాల అనుభవం ఉందంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు, కానీ దిగజారుడు మాటలు, దిగిపోయి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడడమే కాకుండా కొంతమందిని లేపి మాట్లాడిస్తున్నాడు. మొన్న కూడా వంగలపూడి అనిత మాట్లాడుతూ మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయన చర్యలు శూన్యం. ఇవన్నీ అట్లుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంత వరద విపత్తుల సమయంలో అక్కడికి పోయేదానికి ఆయనకి టైం లేదు. ఎమ్మెల్యేలు 150 మంది ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టుకొని వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయటం, మీరంతా నేను చెప్పినట్టు చేయాలని చెప్పేసి వాళ్ళకి మ్యాండేట్లు ఇస్తున్నాడు. ఇది ఎంత దురదృష్టకరం అంటే ఈరోజు అక్కడ ఆ వరద సాయం ఏం చేయబోతున్నారు మీరు? కనీసం పక్క రాష్ట్రం తెలంగాణ చేసినట్టన్నా చేయాలనుకుంటున్నారా లేదా? లేదు. రైతులకి పంట నష్టాలకి తెలుగుదేశం టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంతెంత చేసాం. ఎన్డీఆర్ఎఫ్ నామ్స్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ని మించి ఇచ్చాం. ఇప్పుడు ఈ 5 years 3 yearsలో విపరీతంగా పంటలకు పెట్టుబడి పెరిగింది. వ్యవసాయం ఇన్వెస్ట్మెంట్, ఎరువులు ధరలు కంప్లీట్ పెరిగిపోయినాయి. 1 ఎకరా వరి సేద్యానికి 12 నుంచి 15,000 ఈ 3 yearsలో పెరిగింది. అటువంటిప్పుడు తెలుగుదేశం ఇచ్చిన ఎన్టీఆర్ఎఫ్ నామ్స్ మించి ఇచ్చిన, మేమిచ్చిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా ఇవ్వరా మీరా? ఇంతకంటే నిర్లక్ష్యం రైతాంగం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు అంత నిర్లక్ష్యం అని చెప్పేసి అడుగుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మా టైంలో హెక్టర్కి 20,000 ఇచ్చాం, ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ 15,000. ఇప్పుడుండే పరిస్థితుల ప్రకారం కనీసం హెక్టర్కి 25,000 ఇవ్వాలా వరి సేద్యానికి. అరటికి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ 25,000 ఉంటే 30,000 ఇచ్చాం. పత్తికి అసలు వీళ్ళు ఏం సాయం చేయటంలే, మేము హెక్టర్కి 15,000 ఇచ్చాం. వరికి 20,000 హెక్టర్కి ఇచ్చాం, అరటికి 30,000 ఇచ్చాం, చెరకుకు 15,000 ఇచ్చాం, పత్తికి 15,000 ఇచ్చాం. కుటుంబాలు గాయపడిన వాళ్ళకి ₹1,00,000 ఇచ్చాం. ఈరోజు 12,700 రూపాయలు ఇస్తున్నాడు. కడపలో 21వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏపీడీవై సీఎం అమ్జద్ బాషా షేక్ పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నెరవేరుస్తున్నారని తెలిపారు. ఈ 3 ఏళ్ల ప్రభుత్వం ద్వారా సుమారుగా ₹1,00,000 వరకు పెన్షన్, రుణమాఫీ, సున్నా వడ్డీ అన్ని కలుపుకుంటే ₹1,00,000 డబ్బులు వచ్చాయి. మేము పెన్షన్ అన్ని కలుపుకుంటే వచ్చాయి కదా. ఏ ప్రభుత్వం ఇచ్చారా? జగన్ వచ్చిన తర్వాత వివిధ పథకాల ద్వారా ఖచ్చితంగా దీవించండి అమ్మ జగన్. ద్వారా అమ్మఒడి రూపంలో మరి ఇంటి స్థలమైన విలువ, తర్వాత ఇంటి నిర్మాణానికి ఇచ్చే డబ్బులు మొత్తం కలిపితే సుమారుగా ₹8,79,000 వరకు మేలు చేస్తుంది. మీకు 2 సార్లు వచ్చింది. మళ్ళా రేపు నెలలో హౌస్ సైట్ వచ్చింది. డైరెక్ట్ వాలంటీర్ ద్వారా మన పెన్షన్ ఇంటికాడికి వస్తుంది. అన్ని పథకాలు కూడా మన ఇంటికాడికి వస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మరి ఇవాళ కడప నగరంలో మరి ఎర్మక్కపల్లి ప్రాంతంలో 21st వార్డ్ 21వ వార్డు 21/2 సచివాలయంలో మరి ఇవాళ పర్యటించడం జరుగుతుంది. ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. మేము ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో మరి ఇవాళ ఈ 3 ఏళ్ల కాలంలో 3 ఏళ్ల తర్వాత ఈరోజు ప్రతి గడపకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఏదైతే మేము మాట ఇచ్చామో మరి ఇవాళ ఈరోజు అక్క ఏదైతే మేము చెప్పామో ఈరోజు మీకు చేశామని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. లక్షల రూపాయలతో వాళ్లకు లబ్ధి జరుగుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ప్రతి ఇంటికి 8 లక్షలు 10 లక్షల రూపాయల వరకు వాళ్లకు లబ్ధి జరుగుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. నవరత్నాల పథకాల రూపంలో కానీ మరి ఇవాళ మనము వాళ్ళకి ఇచ్చిన ఇంటి స్థలం అయితేమి మరి ఆ ఇంటి నిర్మాణానికి ఇచ్చే డబ్బులు అయితేమి మరి అవన్నీ కూడా కలుపుకుంటే 8 లక్షల నుంచి 11 లక్షల వరకు కూడా ఈరోజు మేలు జరిగిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మమ్మల్ని ఎంతో సాదరంగా వాళ్ళందరూ కూడా ఆహ్వానించి మరి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మాకు ఇంత పెద్ద స్థాయిలో మేలు జరగలేదని మరి వాళ్ళు స్వయంగానే చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ గడప గడపకు మన ప్రభుత్వం దిగ్విజయంగా కొనసాగుతుంది. రాబో రోజుల్లో అన్ని వార్డుల్లో అన్ని సచివాలయ పరిధిలో పర్యటిస్తాం. మరి అక్కడ ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. మరి ఈ యొక్క గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం నుంచి అందే పథకాలు రాకపోయినా కూడా మరి అది సరిదిద్దే కార్యక్రమం కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా ప్రజలకందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే వర్షాలకు రహదారులు అధ్వానంగా మారాయని గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రత్నగిరి కాలనీ వద్ద రోడ్డుపై గుంతలో నిలిచిన నీటితో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రపురంలోని భీమా క్రోస్పాలెంలో గడప గడపకు మన ప్రభుత్వంలో మంత్రి వేణుగోపాల కృష్ణ పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రామచంద్రపురం నియోజకవర్గం గుంటూరు సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి భీమా క్రోస్పాలెం 1100 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ 1100 కుటుంబాలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నవరత్నాలు ప్రకటించి ఈ కుటుంబాలకి నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా ఎవరిని కూడా ఆశ్రయించక్కర్లేకుండా పేదరికమే ప్రామాణికంగా ఎంచుకుని వారి కుటుంబాలకి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందాయి. దానిలో భాగంగా ఈ గ్రామంలో 19, 20, 21, 22కి అమ్మఒడి సుమారుగా 112 మంది తల్లులు ఉన్నారు. 63,27,000 వారికి అందింది. అలాగే జగనన్న విద్యా దీవెన అండ్ వసతి దీవెన 2 కలిపి 24 మంది ఉన్నారు. వారికి 3 సంవత్సరాలకు గాను 14,03,053 రూపాయలు అందింది. వైఎస్ఆర్ వాహన మిత్ర 2 ఉన్నారు. వారికి 3 సంవత్సరాల్లో 60,000 రూపాయలు అందింది. జగనన్న తోడు 6 ఉన్నారు. వారికి 2,10,000 15 మంది బెనిఫిషరీస్ గాను 2,10,000 అందింది. అలాగే చేయూత 45 సంవత్సరాలకు పైబడినటువంటి 86 మంది మహిళా తల్లులు ఉన్నారు. వారికి 3 సంవత్సరాల్లో 32,06,000 రూపాయల 250 రూపాయలు అందింది. జగనన్న చేదోడు ద్వారా సుమారుగా 3,3,3,9 అంటే 90,000 రూపాయలు చేదోడు ద్వారా వారికి అందినటువంటి పరిస్థితి. అలాగే వృద్ధులు
వికలాంగులు వితంతులు పెన్షన్ ద్వారా 238 మంది 19-20 ఉంటే 2021కి 254 మంది, 2022కి అంటే ఎలా పెరిగినాయో చూడండి, 238 నుంచి 266కి 21-26కి పెరిగితే సుమారుగా 2,27,40,000 రూపాయలు పెన్షన్ రూపేణ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ పొందుతున్నటువంటి వారికి. అలాగే ఆనాడు కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ రావు ఆదేశాలు జారీ. బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరపిస్తా, గోషామా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం. కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతున్న వరద నీరు. జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే వర్షాలకు రహదారులు అధ్వానంగా మారాయని గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.